బై మిస్టేక్ ఏఎంబీ వీఐపీ స్క్రీన్ అనుకుని ఏఎంబీ లక్స్ బుక్ చేసుకున్నాము. కానీ ఇది డిసప్పాయింట్ అవ్వలేదు. గ్రాండ్ రాయల్ ఎంట్రీ ఉంది. ఐ వాజ్ జస్ట్ షాక్డ్ అనమాట చూసి. ఏఎంబీకి రెగ్యులర్గా వెళ్తుంటాం కానీ ఇదొకటి ఉందని తెలిసింది మాత్రం ఇప్పుడే. ఏఎంబీ వీఐపీ స్క్రీన్లో మూవీ చూడాలని నా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్లీ అది టిక్ ఆఫ్ చేద్దాం అనుకుంటే ఇంకోటి అన్లాక్ అయింది. ప్రైవేట్ థియేటర్ ఫీల్ వచ్చింది నాకు దీన్ని చూడగానే. 32 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీతో పెద్ద స్క్రీన్, సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుండే. ఒక్కటే మైనస్, సెమీ రిక్లైనర్స్ కాదు, రిక్లైనర్స్ అనుకున్నాం కానీ మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే పండగ. వెనక మొత్తం మహేష్ బాబు కటౌట్స్తో బ్యాక్ సైడ్ అంతా సూపర్గా ఉంది. మూవీ స్టార్ట్ అయినా కానీ లైట్స్ ఇంకా అంతే ఉన్నాయి. ఒక పర్సన్ వెళ్ళి చెప్తే కానీ ఆఫ్ చేయలేదు. అప్పటికే మూవీ కొంచెం అయిపోయింది, ఏం కనిపించలేదు. ఇదొక మైనస్ ఇక్కడ. సెలబ్రిటీస్కి మూవీ ప్రివ్యూస్ ఉన్నప్పుడు వీఐపీ స్క్రీన్లో షో వేస్తారంట. ఎం లాంచ్ నుంచి పైకి వెళ్తే వీఐపీ స్క్రీన్ ఉంటుంది. వీఐపీ స్క్రీన్ అనేది స్క్రీన్ 5, ఇంకా వేరే స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఎంత లగ్జరియస్గా ఉంది కదా. మూవీ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. పైనుండి కిందకి చూస్తే వ్యూ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో చూడండి. ఏఎంబీ లక్స్ స్క్రీన్ 3, ఏఎంబీ వీఐపీ అనేది 5th స్క్రీన్. ఎంత పెద్దగా ఉందో స్క్రీన్ అయితే. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి రిక్లైనర్స్ అండ్ పిల్లో కూడా ఇచ్చాడు. ఏఎంబీ లక్స్ అండ్ వీఐపీ స్క్రీన్ టికెట్ ప్రైస్ ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. 350 రెండు కూడా. కాకపోతే వీఐపీ స్క్రీన్ అంత అవైలబుల్ ఉండదు, అన్నిసార్లు ఓపెన్ చేయడు. సో చూసుకొని బుక్ చేసుకోండి. టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ చూసాము రీసెంట్ టైమ్స్లో, చాలా బాగా నచ్చింది. ఏఎంబీ లక్స్ అండ్ వీఐపీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఏది నచ్చింది?